విద్యా వైద్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆసుపత్రిలో త్వరలో లాప్రోస్కోపిక్ విధానంలో ఆపరేషన్లు నిర్వహిస్తూ కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా వైద్య సేవలు అందిస్తామన్నారు. వైద్యులు చక్కటి సేవలు అందిస్తున్నారని ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏరియా ఆసుపత్రిలో కొన్ని డిజిటల్ ఎక్విప్మెంట్ అదేవిధంగా ఏసీస్ రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆన్లైన్ రిజిస్టర్ కోసం ఇక్కడ ట్యాబ్స్ ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ పేషెంట్స్ కి రాబోయే వేసవకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏసీస్ ని కూడా పంపించింది. ఆ ఏసీస్ ని కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు, ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా కార్పొరేట్ స్థాయి వైద్యం ఇక్కడ పేదలకు అందాలనే ఉద్దేశంతో ఇవాళ లాప్రోస్కోపిక్ క్యూబిక్టమీలు కూడా చేయడం కోసం ఆ మెషినరీని కూడా పంపించడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్ కూడా ఇవాళ హాస్పిటల్కి చేరింది. తొందరలోనే ఇక్కడ ఎవరైతే గైనకాలజిస్ట్ ఉన్నారో వాళ్ళు లాప్రోస్కోపీ పైన అధ్యయనం చేసి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని తొందరలోనే ఇక్కడ లాప్రోస్కోపిక్ క్యూబిక్టమీ కూడా ప్రారంభించడం జరుగుతా ఉంది. ఇవాళ విద్యా వైద్యానికి ప్రధానమైన భాగస్వామ్యం ఉండే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం కూడా సాంప్రదాయ వైద్యాన్ని కూడా ప్రోత్సహించాలనే దిశగా ఇవాళ ఆయుర్వేదాన్ని కూడా ప్రోత్సహిస్తూ హోమియోపతిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం అందరికీ క్యాన్సర్ టెస్టులు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తా ఉంది. ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఇక్కడ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఏరియా ఆసుపత్రిలో అటు ప్రభుత్వ వైద్యులు గాని సిబ్బంది గాని చక్కటి సేవలు అందిస్తా ఉన్నారు. ఈ సేవలను వినియోగించుకోమని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.